నమస్తే నేను సంతోష్. వెల్కమ్ టు ఫోకస్. ఇరాన్పై క్షిపణులు పేలుస్తున్నారని ట్రంప్ అనుకుంటున్నాడు. కానీ ఆయన తీరుపై ప్రపంచం సెటైర్లు పేలుస్తోంది. యుద్ధ భాషలో ఇరాన్ను ఒత్తిడి చేస్తున్నారని ట్రంప్ లెక్కలేస్తున్నాడు. కానీ ట్రంప్ దిగజారుడు భాషపై అదే సోషల్ మీడియా మీమ్స్ను సంధిస్తోంది. అహింస శాంతికి ప్రతిరూపమైన జీసస్ క్రైస్ట్తో హింస శాంతికి ప్రతిబింబమైన తనను పోల్చుకోవడం పిచ్చికి పరాకాష్ట. క్రిస్టియన్ ప్రపంచం ఇప్పుడు ట్రంప్పై దుమ్మెత్తిపోస్తోంది. ట్రంప్ అల్లరి చేష్టలకు తింగరి వేషాలకు హద్దు లేదా? పోప్ను తిడతాడు, పాక్ను పొగుడుతాడు, యుద్ధం లేని ప్రపంచం కావాలంటాడు, యుద్ధమే ప్రపంచంగా బతుకుతాడు, తనకు తాను దైవంగా ప్రకటించుకుంటాడు. డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తనపై వీడియోల రూపంలో వ్యంగ్యాస్త్రాలు పేలుతున్నాయి. షో మ్యాన్ బిహేవియర్ రియాలిటీ షోలకు మసాలా అందిస్తోంది. పోప్తో కయ్యం, తనకు తానే దైవం, యుద్ధనీతి లేని దౌత్యం, కారు కూతలు, చిల్లర చేష్టలు, పెద్దన్న చిన్న బుద్ధులకు ఫుల్ స్టాప్ లేదా? అమెరికా అధ్యక్షుడికి తక్కువ, వెర్రి వెంగళపకు ఎక్కువ, యుద్ధాన్ని ఆపే బ్రోకర్కు తక్కువ, చిల్లర వేషాలేసే జోకర్కు ఎక్కువ. శాంతి బహుమతి కావాలంటాడు, అశాంతి రాజేస్తాడు, మంచి మాటలు పలుకంటే రోత కూతలు వల్లిస్తాడు, ప్రసంగం చేయాల్సిన వేదికను రికార్డింగ్ డాన్స్ ట్రూపుగా మార్చేస్తాడు, సమరాలను ఆపనంటాడు, మూర్ఖత్వపు ఆలోచనతో రణక్షేత్రాన్ని రగిలిస్తాడు, పిట్టల దొర వేషాలు, డబ్బారేకుల సుబ్బారావు తమాషాలు. అమెరికా అధ్యక్షుణ్ణి అన్న డిగ్నిటీ లేదు, ప్రపంచం వింటుందన్న డీసెన్సీ అంతకన్నా లేదు, తూటా కన్నా మాట చేసే నష్టం ఎక్కువన్న ఇంగితం అసలే లేదు. ఒక శక్తివంతమైన దేశ అధ్యక్షుడికి ఉండాల్సిన లక్షణాలు భూతద్దం పెట్టి వెతికినా కానరావు. అమెరికా పరువును ప్రతిష్టను గంగలో కాదు హార్ముజ్లో ముంచేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. బహుశా ప్రపంచ దేశాధినేతల చరిత్రలోనే కాదు, అమెరికా హిస్టరీలోనే ఇంతకన్నా అధ్వాన్నపు పాలకుడు లేడు అనడానికి అతనిపై వెల్లువెత్తుతున్న సెటైరికల్ వీడియోలే నిదర్శనం. ఒకవైపు యుద్ధంలో ఇరాన్ శక్తియుక్తుల్ని పొగుడుతూ ఏఐ వీడియోలు వెల్లువెత్తుతూ ఉంటే, మరోవైపు డొనాల్డ్ ట్రంప్ తలతిక్క యుద్ధ నిర్ణయాలను వెటకారం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. తక్కువ ఖర్చు డ్రోన్లతో అత్యంత ఖరీదైన అమెరికా ఇజ్రాయెల్ మిసైల్స్ ను ఇరాన్ కూలుస్తోంది. ఆ క్షిపణుల చెత్తా చెదారాన్ని మోసుకెళ్తున్న వీడియోలు ట్రెండింగ్ గా మారుతున్నాయి. వెనెజువెలా అధ్యక్షుడిని కిడ్నాప్ చేశాడు, ఖమేనీని చంపేశాడు, తనకు తానే ప్రపంచ రాజును చక్రవర్తిని అంటూ మురిసిపోయాడు ట్రంప్. కానీ చివరికి తనకు అదే గతి పడుతుందన్న ఏఐ వీడియోలు ఆయన మాదిరే ఫన్నీగా ఉన్నా రాబోయే కాలంలో జరిగేది ఇదేనన్న అర్థం వచ్చేలా పేలుతున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ పై రోజుకో డైలాగ్ పేలుస్తున్నాడు ట్రంప్. కానీ క్షేత్రస్థాయిలో సీన్ అలా లేదని ఎప్పటికప్పుడు ప్రపంచానికి అర్థమవుతోంది. ఈ రియల్ ఎస్టేట్ మొఘల్కు నోరు అదుపులో ఉండదు. ఇల్లంతా బంగారంతో నింపేసిన ఈ బిలియనీర్కు ఎవరన్నా లెక్కలేదు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ట్రంప్ ఎన్నికల నినాదం. కానీ ఫస్ట్ టర్మ్, ఇప్పుడు సెకండ్ టర్మ్లోనూ ట్రంప్ ఈజ్ గ్రేట్ అని చాటి చెప్పడానికే ట్రంప్ ఆలాపన అంటూ ఇరాన్ యుద్ధంలో అతను వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం. ట్రంప్ అస్త్ర వ్యక్తిత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్. ట్రంప్ మాటలు, నవ్వు, చేష్టలు అన్నీ వివాదాస్పదమే. ఏ విషయమైనా ప్రజలకు సూటిగా చెప్పడం కంటే ఎవరో ఒకరిని గేలి చేస్తూ చెబితేనే అందరికీ చేరువవుతుంది అనేది ట్రంప్ సిద్ధాంతం. ఎన్నికల ప్రచారంలోనూ గతంలో హిల్లరీపై, తర్వాత బైడెన్పై ట్రంప్ చేసిన వ్యక్తిగత విమర్శలు అమెరికా చరిత్రలోని ఎప్పుడూ కని విని ఎరుగనివి. సీజ్ ద ఫైర్ అంటూ పూటకోసారి పీస్ఫుల్ డైలాగ్ పేల్చినా ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలో మాత్రం అసలు డీల్ సెట్ చేసుకోలేకపోయాడు. ఓవైపు ఇరాన్తో యుద్ధంతో ప్రాణాలను తీస్తూ ఆయిల్ గ్యాస్ కొరతతో ప్రపంచంలో అశాంతి రాజేస్తున్న డొనాల్డ్ ట్రంప్ శాంతి అహింసకు ప్రతిరూపమైన జీసస్ క్రైస్ట్తో పోల్చుకున్నాడు. తనకు తాను దైవాంశ సంభూతుడిగా అభివర్ణించుకున్నాడు. తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశాడు. ఈ పోస్టుపై ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు దుమ్మెత్తిపోస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనడానికి ఇదే నిదర్శనం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పోప్ లియో మధ్య నడుస్తున్న మాటల యుద్ధం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. పోప్ను విమర్శించిన కొద్దిసేపటికే ట్రంప్ తనను తాను యేసుక్రీస్తు తరహాలో చిత్రీకరించుకున్న ఒక ఏఐ చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం అంతర్జాతీయంగా రచ్చరచ్చైంది. ప్రపంచ సంఘర్షణలపై పోప్ లియో ద 14th వైఖరిని విమర్శిస్తూ బలహీనుడు, అతి ఉదారవాది అని అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత క్రీస్తును పోలిన తన చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ చిత్రంలో ట్రంప్ దైవిక కాంతితో కూడిన వస్త్రాలతో ఒక వ్యక్తిని స్వస్థత పరుస్తున్నట్లుగా, పక్కనే దేవదూతలు లేదా సైనికులు ఉన్నట్లుగా ఆ చిత్రం ఉంది. ఈ చిత్రంపై మతపరమైన సంఘాలు, నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది దైవ దూషణ అని, యేసుక్రీస్తు రూపాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదని కాథలిక్కులు, ఇతర మత పెద్దలు విమర్శించారు. ట్రంప్కు బలమైన మద్దతునిచ్చే క్రిస్టియన్ గ్రూపులు కూడా ఈ చిత్రాన్ని తప్పుపట్టాయి. దేవుణ్ణి ఎగతాళి చేయకూడదని మొట్టికాయలు వేశాయి.
వివాదం ముదరడంతో ట్రంప్ ఆ చిత్రాన్ని తొలగించారు. అయితే అది డాక్టర్గా ఉన్న తాను ప్రజలను మెరుగుపరుస్తున్నట్లు ఉన్న చిత్రం, యేసుక్రీస్తు కాదు అని వివరణ ఇచ్చారు. దీనిని ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తూ కట్టుకథలు చెప్పాడు. తనను తాను దైవంగా అభివర్ణించుకోవడం వెనుక ట్రంప్ లడాయి వేరే ఉంది. పోప్తో మొదటి నుంచి గొడవ పడుతున్నాడు ట్రంప్. వెనెజువెలా అధ్యక్షుణ్ణి గద్దె దించడంపై తనను విమర్శించడాన్ని ట్రంప్ తట్టుకోలేకపోయాడు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని పోప్ తీవ్రంగా ఖండించారు. సర్వశక్తిమంతులమనే భ్రమ ఆజ్యం పోస్తోందని పోప్ ఘాటుగా విమర్శించడంతో ట్రంప్ రెచ్చిపోయాడు. పోప్ లియో విదేశాంగ విధానానికి పనికి రాడని ట్రంప్ ఆరోపించారు. పోప్తో విభేదాలతో తనను తాను ఒక ఆధ్యాత్మిక రక్షకుడిగా చూపించుకునే ప్రయత్నం చేసిన ట్రంప్ ఎత్తుగడ విమర్శల వెల్లువతో రివర్స్ అయింది. డొనాల్డ్ ట్రంప్ అంతే, అదో టైపు. ఆయన పేరు జనాలకు గుర్తుకొస్తే మదిలో మెదిలేది ఒక కామెడీ కింగ్, బిల్డప్ బాబాయ్, పిట్టల దొర. ప్రతి మాట, ప్రతి నడత, ప్రతి రాతలోనూ లెక్కలేనితనమే. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి ప్రపంచ రాజకీయాల్లో ట్రంపిజం అనే కొత్త ధోరణి మొదలయ్యింది. వ్యాపారవేత్త నుంచి నేరుగా వైట్ హౌస్ లోకి ప్రవేశించిన ట్రంప్ సంప్రదాయ రాజకీయ మర్యాదలను పూర్తిగా పక్కన పెట్టారు. ఆయన అనుసరించిన భాష, ప్రవర్తన, నిర్ణయాలు విమర్శకుల దృష్టిలోనే కాదు, సామాన్యుల కోణంలోనూ అత్యంత చిల్లర చేష్టలు. రాజకీయాల్లో ప్రత్యర్థులను విమర్శించడం సహజం, కానీ ట్రంప్ ఆ విమర్శలను వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్లారు. ఒక దేశాధినేతగా ఉండే ప్రత్యర్థులను కించపరచడం అమెరికా చరిత్రలో అరుదు. తన ప్రత్యర్థులను తక్కువ చేసి చూపడానికి ఆయన వింత పేర్లు పెడతారు. క్రూక్డ్ హిల్లరీ అంటూ హిల్లరీ క్లింటన్ ను గేలి చేస్తాడు. స్లీపీ జో అంటూ జో బైడెన్ కు పేరు పెడతాడు. మార్కో రూబియోను లిటిల్ మార్కో అంటూ అభివర్ణిస్తాడు. ఒక సందర్భంలో దివ్యాంగుడైన జర్నలిస్టును వెక్కిరిస్తూ ఆయన చేసిన చేష్టలు ప్రపంచవ్యాప్తంగా విమర్శల పాలయ్యాయి. కమలా హ్యారిస్ నవ్వును వెక్కిరించడం, ఆమె ఐక్యూ తక్కువని పదే పదే వ్యక్తిగత దూషణలు చేయడం, జాతి అహంకార వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇది ఒక నాయకుడిలో ఉండాల్సిన కనీస సంస్కారం కాదని విమర్శకులు వాదించారు. సోషల్ మీడియాను ఒక అరాచక వేదికగా మలుచుకున్నాడు ట్రంప్. మొన్నటి వరకు ట్విట్టర్ను, ఇప్పుడు ట్రూత్ సోషల్ను తన వ్యక్తిగత డైరీలా వాడుతున్నాడు. అధికారిక ప్రకటనలు కూడా దౌత్యపరమైన మార్గాల్లో కాకుండా ట్వీట్ల ద్వారా వెలువడుతుండడం ట్రంప్కే చెల్లింది. ఏ అర్ధరాత్రి వేలో తనకు కోపం వస్తే ప్రముఖులను తిడుతూ ట్వీట్లు చేసేవారు. దౌత్యపరమైన విఘ్నత లేదు. దేశాల మధ్య సంబంధాలను సోషల్ మీడియాలో రచ్చ చేయడం ఆయన శైలి. డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష పదవీ కాలంలో బ్రిటన్ రాణి ఎలిజబెత్ IIతో జరిపిన భేటీలో జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘన అంతర్జాతీయ మీడియాలో పెద్ద సంచలనమయ్యింది. ముఖ్యంగా 2018లో విండ్సర్ కోటలో రాణి కంటే ఆయన ముందు నడవడంతో విమర్శకులు దానిని ఆయన అహంకారానికి లేదా అజ్ఞానానికి నిదర్శనంగా విశ్లేషించారు. రాణితో కలిసి గార్డ్ ఆఫ్ హానర్ ను పరిశీలించే క్రమంలో ఈ ఘటన జరిగింది. బ్రిటన్ రాణి నడుస్తున్నప్పుడు రాణికి సమానంగా లేదా ఆమె కంటే కొంచెం వెనక ఉండాలి. బ్రిటిష్ రాచరిక వ్యవస్థలో కొన్ని శతాబ్దాలుగా ఉన్న నియమాలివి. కానీ ట్రంప్ ఆమె కంటే ముందు నడిచాడు. రాణికి వీపు చూపిస్తూ నిలబడ్డం లేదా నడవడం కూడా ప్రోటోకాల్ విరుద్ధం. ట్రంప్ ఆ రోజు సరిగ్గా ఇదే చేశారు. ఒక దశలో ఆమెకు అడ్డంగా నిలబడ్డాడు. దీనివల్ల రాణి ఆయన వెనక నుంచి ఏ పక్కన నడవాలో తెలియక తడబడాల్సి వచ్చింది. ట్రంప్ దంపతులు నిర్ణీత సమయం కంటే సుమారు 10 నుంచి 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చారని, అంతసేపు 92 ఏళ్ల వయసున్న రాణి ఎండలో నిలబడి ఎదురు చూడాల్సి వచ్చిందని కూడా విమర్శలు వచ్చాయి. ఇది ఆయన అమెరికా ఫస్ట్, ట్రంప్ ఫస్ట్ మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. ఆయనకు ఆ నియమాల గురించి తెలిసినా వాటిని పాటించడం తన స్వభావానికి విరుద్ధమని భావించి ఉండవచ్చు. బ్రిటన్ రాణి వంటి అంతర్జాతీయ గౌరవం ఉన్న వ్యక్తి పట్ల ట్రంప్ వ్యవహరించిన తీరు అమెరికా దౌత్యానికి మాయని మచ్చ అని విమర్శలు వచ్చాయి. తన వ్యక్తిగత ఇమేజ్ కోసం దేశాల మధ్య ఉండే దౌత్య మర్యాదలను కూడా పక్కన పెట్టడం ట్రంప్ వ్యవహార శైలిలోని ప్రధాన లోపంగా నిలిచిపోయింది. ఇక వేదికలపై వింత ప్రవర్తన అంతా ఇంతా కాదు. టౌన్ హాల్ సమావేశంలో ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఆపేసి సుమారు 30 నిమిషాల పాటు కేవలం పాటలు వింటూ వేదికపై డాన్స్ చేస్తూ నిలబడ్డాడు. సీరియస్ రాజకీయ చర్చ జరగాల్సిన చోట ఇలాంటి ప్రవర్తన ఆయన మానసిక స్థితిపై విమర్శలకు దారితీసింది. దేశాధినేతలను పలకరించడంలో ట్రంప్ చేష్టలన్నీ మరీ దిగజారిపోయాయి. ట్రంప్తో షేక్ హ్యాండ్ చేయాలంటేనే ప్రపంచ పాలకులు హడలిపోతున్నారు. ఒక్కసారి ఆయన చేతిలో చెయ్యి వెళ్ళిందంటే ఎంతసేపు లాగుతాడో తెలియదు. అవతలి వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడని ప్రపంచం చూస్తోందన్న సోయి ట్రంప్కు పొరపాటున కూడా లేదు. మహిళల పట్ల ట్రంప్ చిత్ర విచిత్ర ప్రవర్తన అంతా ఇంత కాదు. వారిపై చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరం. మహిళా జర్నలిస్టులు ఆయన్ని కఠినమైన ప్రశ్నలు అడిగినప్పుడు వారిపై వ్యక్తిగత దాడులు చేయడం లేదా వారి రూపాన్ని విమర్శించడం వంటివి ఆయనలోని చిన్న బుద్ధికి నిదర్శనం. మహిళలతో మాట్లాడిన టైంలో బూతుల ఆడియోల యాక్సెస్ హాలీవుడ్ టేపుల రూపంలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి.
అధ్యక్ష అభ్యర్థిగా ప్రచారం టైంలో ఓహియోలోని స్ప్రింగ్ఫీల్డ్లో వలసదారుల ప్రజలు కుక్కలను పిల్లులను తింటున్నారని ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపించారు. ఒక అధ్యక్ష అభ్యర్థి స్థాయి నుంచి ఇలాంటి పుకార్లను ప్రచారం చేయడం అంతర్జాతీయంగా నవ్వుల పాలు చేసింది. ఆయనపై ఉన్న వివిధ కేసుల విచారణ సమయంలో కోర్టులో వ్యవహరించిన తీరు చర్చనీయాంశమయ్యింది. జడ్జీలను, వారి కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో దూషించాడు. విచారణ జరుగుతుండగానే కోర్టు రూమ్ నుంచి కోపంగా బయటికి వెళ్లిపోయాడు. కోర్టు సమయంలో నిద్రపోయి స్లీప్ డాన్ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. గెలిస్తేనే ప్రజాస్వామ్యం, లేదంటే రక్తపాతమని వ్యాఖ్యానించాడు. ఇక కరోనా టైంలో ఆయన నోటి నుంచి జాలువారిన కారు కూతలు అన్ని ఇన్ని కావు. అధ్యక్ష పదవికి ఉండాల్సిన కనీస గౌరవం, హుందాతనం మరియు ఓర్పు ట్రంప్ విషయంలో లోపించాయని చరిత్ర చెబుతోంది. తన అహంకారాన్ని దేశ ప్రయోజనాల కంటే ఎక్కువగా చూసుకోవడమే ఆయన చేసిన అతిపెద్ద తప్పు. ఇప్పుడు ఇరాన్ యుద్ధంలోనూ అదే తరహా మొండితనం ప్రపంచానికే శాపంగా మారింది. యుద్ధాన్ని ముగించకుండా కేవలం తన ఈగో కోసం కయ్యం పెట్టుకున్నాడు అన్న అప్రదిష్ట బురదను తనకే కాదు దేశానికి పూశాడు. అమెరికాను ఎందరో ఏలారు, మరెందరో హుందాగా ప్రవర్తించారు, రాజనీతిని ప్రదర్శించారు, ప్రపంచ దేశాలతో అద్భుతమైన సంబంధాలు నెలకొల్పారు. కానీ ట్రంప్ మాత్రం వైట్ హౌస్లో చరిత్రహీనుడిగా మిగిలిపోయే ఘనత సొంతం చేసుకున్నాడు. దౌత్యానికి బదులు వ్యక్తిగత పైత్యంతో అగ్రరాజ్యాన్ని ఊరికే ఉరిమిపడే ఉగ్రరాజ్యంలా మార్చేశాడు. అల్లుడు చెప్పిన చిల్లర మాటలతో ఇరాన్తో యుద్ధాన్ని మొదలుపెట్టి ఎలా ముగించాలో అర్థం కాక తలపట్టుకుంటున్నాడు. అబ్రహం లింకన్, రిచర్డ్ నిక్సన్, జార్జ్ బుష్, బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షులుగా ప్రపంచంపై ఎంతో కాలం ప్రభావం చూపగలిగారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఈ వరుసలో లేడు. తనకంటూ ఒక చెత్త అధ్యక్షుడి జాబితాను ఏర్పాటు చేసుకుని అందులో మొదట నిలిచాడు. లింకన్, రిచర్డ్ నిక్సన్, జార్జ్ బుష్, బిల్ క్లింటన్ నలుగురు అమెరికా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన కానీ భిన్నమైన ధృవాల వంటి నాయకులు. వీరి వ్యవహార శైలి పోల్చి చూస్తే ఒక దేశ నాయకత్వ లక్షణాలు కాలక్రమేణా ఎలా మారుతూ వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. అబ్రహం లింకన్ అమెరికాను ఏకం చేసి నాయకుడిగా పేరొందితే ట్రంప్ విభజన రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారారు. రిచర్డ్ నిక్సన్, ట్రంప్ వ్యవహారం అనేక విషయాల్లో ఒకే తీరులా ఉన్నా చాలా తేడా ఉంది. నిక్సన్ తన తప్పు బయటపడగానే వ్యవస్థల గౌరవం కోసం రాజీనామా చేశారు. కానీ ట్రంప్ 2 సార్లు అభిశంసన ఎదుర్కొన్నా, ఎన్నికల్లో ఓడిపోయినా తప్పు ఒప్పుకోకుండానే మొండిగా వ్యవహరించారు. బిల్ క్లింటన్ శైలిని మధ్య మార్గమని పిలుస్తారు. ఆయన అత్యంత ప్రతిభావంతుడైన సంభాషణకర్త. క్లింటన్కు ప్రజలతో కనెక్ట్ అయ్యే అసాధారణ సామర్థ్యం ఉండేది. క్లిష్టమైన పాలసీ విషయాలను కూడా సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పడం ప్రజల్లో ఆదరణకు కారణం. డొనాల్డ్ ట్రంప్ మాత్రం వినాశకర, సంచలనవాద శైలికి కేర్ ఆఫ్. ట్రంప్ అధ్యక్షుడిగా కంటే ఒక రియాలిటీ టీవీ స్టార్ లాగా ప్రవర్తించారు. దౌత్యం కంటే ట్విట్టర్ ద్వారా నేరుగా ప్రజలతో మాట్లాడడం, ప్రత్యర్థులను బహిరంగంగా దూషించడం ఆయన శైలి. క్లింటన్, బుష్ ఇద్దరూ పదవి మర్యాదలను, సంప్రదాయాలను గౌరవించేవారు. కానీ ట్రంప్ ఆ మర్యాదలే తనను కట్టిపడేస్తున్నాయని భావించి వాటిని చెరిపేసే ప్రయత్నం చేశారు. అదే ఆయన వ్యవహార శైలిని చిల్లర చేష్టలుగా విమర్శించేలా చేసిందే. అమెరికా ఆయుధ బలాన్ని ప్రదర్శించి ప్రత్యర్థిని భయపెట్టడం ద్వారా లొంగదీసుకోవాలని ట్రంప్ చూస్తారు. ఇరాన్ విషయంలో అదే జరుగుతున్నా ఇరాన్ ప్రతిఘటన ట్రంప్కు చుక్కలు చూపిస్తోంది. అధ్యక్ష పదవికి పోటీ పడుతూనే తన పేరుతో బైబిల్స్, గోల్డ్ షూస్, తన ఫోటో ఉన్న డిజిటల్ కార్డ్స్ అమ్ముకోవడం ఒక వ్యాపారవేత్తగా ఆయనకు సరిపోవచ్చు. కానీ ఒక దేశ నాయకుడికి ఉండాల్సిన హుందాతనం కాదని చాలా మంది విమర్శ. వెనుజువేలా అధినేతను కిడ్నాప్ చేసి చమురు నిక్షేపాలను గుప్పెట పట్టడం, ఇప్పుడు ఇరాన్ పైన అదే వ్యూహం ట్రంప్ వ్యాపార మనస్తత్వానికి నిదర్శనం. అసలు ఇరాన్పై ఎందుకు యుద్ధం మొదలుపెట్టాడో ట్రంప్కే తెలియదు. నువ్వే క్షిపణి వెయ్యమన్నావని సహచర మంత్రిపై నెపాన్ని వేశాడు. కానీ యుద్ధం మొదలు కాకముందు తన అల్లుడు కుష్నర్ ఇరాన్తో చర్చలు జరిపాడు. అతను యూదుడు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా యూదుడే. ఇద్దరు మంచి స్నేహితులు. నెతన్యాహు మాట కోసమే తన మామను యుద్ధానికి ఒప్పించాడు కుష్నర్. కానీ ఇది గ్రహించలేక లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా మిసైల్స్ కురిపించి ప్రపంచ సంక్షోభానికి కారకుడయ్యాడు. ఇప్పుడు ఎలా ముగించాలో బోధపడక డైలీ సీరియల్లో బెదిరింపుల షో చేస్తున్నాడు. ప్రపంచ పెద్దన్న టైటిల్కు జస్టిఫికేషన్ లేకుండా చేస్తున్నాడు.